నమస్కారం అందరికీ. మీ అందరికీ స్వాగతం మీ సొంత ఛానలైన అస్ట్రాలజర్ బాలాజీకి. ఈరోజు చెప్పబోయే కన్యారాశి ఫలితాలు సాధారణమైనవి కావు. మే 15, 16, 17, 18 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే కొన్ని ఆశ్చర్యకరమైన మార్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ-పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100263308. కాల్ చేయండి. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు, కన్నీళ్లు, అవమానాలు ఇక ముగిసే సమయం దగ్గరపడింది. శివయ్య మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగును తీసుకురాబోతున్నాడు. మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. దేవుడు మీకొక ముఖ్యమైన సంకేతాన్ని ఇవ్వడానికి ఈ వీడియో దగ్గరకు తీసుకొచ్చాడు. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి అదృష్టం ఎలా మారబోతోంది, ఎవరు మీకు ద్రోహం చేస్తున్నారు, శివయ్య పంపిన 5 శుభసంకేతాలు ఏమిటి, మీ జీవితంలో డబ్బు, గౌరవం, ప్రేమ ఎలా పెరగబోతున్నాయి, ఇవన్నీ పూర్తిగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే అస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇప్పుడు మనసును ప్రశాంతంగా పెట్టుకుని శివయ్యను స్మరించుకుంటూ కన్యారాశివారికి వచ్చే మహాఫలితాలను తెలుసుకుందాం. ఈ మధ్య కన్యారాశివారు ఒక విచిత్రమైన అనుభూతిని ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా నిద్రలేచిపోవడం, మనసులో ఎలాంటి కారణం లేకుండా దేవుని గుర్తురావడం, ఎవరో కనిపించని శక్తి తమతో ఉన్నట్టుగా అనిపించడం ఇవన్నీ సాధారణ విషయాలు కావు. ఇది దైవశక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న సంకేతం. ముఖ్యంగా శివయ్య మీ మీద కటాక్షం చూపించడం ప్రారంభించినప్పుడు ఇలాంటి అనుభూతులు ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమంది కన్యారాశివారు రాత్రి 3 గంటల సమయంలో మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని ఇది చెడు సంకేతం కాదు, మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందనే సూచన. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. జనాలతో మాట్లాడాలనే ఆసక్తి తగ్గుతుంది. ఎందుకంటే మీ మనసు ఒక ఆధ్యాత్మిక దశలోకి ప్రవేశిస్తోంది. మీరు ఇంతకాలం అనుభవించిన బాధల నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు మీ ఆత్మను బలపరుస్తున్నాడు. ఈ సమయంలో శివయ్య పేరు జపిస్తే మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ భయాలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీ మనసును వెంటాడిన నెగటివ్ ఆలోచనలు క్రమంగా దూరమవుతాయి. ఈ మధ్య మీరు ఎక్కడికెళ్లినా తెల్లని పువ్వులు కనిపించడం, ఎవరైనా మీకు పువ్వులు ఇవ్వడం, లేదా ఇంట్లో పూజ సమయంలో పువ్వులు కింద పడకుండా బాగా నిలబడ్డం వంటి విషయాలు జరిగి ఉంటే అది చాలా శుభసంకేతం. లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై పడబోతోందని దీని అర్థం. కన్యారాశివారికి ఈ సమయంలో ఆర్థికంగా ఒక కొత్త మార్గం తెరుచుకునే అవకాశం ఉంది. ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలు క్రమంగా తగ్గుతాయి. మీ చేతిలోకి వచ్చే ప్రతి రూపాయి విలువైనదిగా మారుతుంది. కొంతమంది కన్యారాశివారు ఈ మధ్య పూజ చేయాలనే ఆసక్తి పెరిగిందని గమనించి ఉంటారు. దేవాలయాలకు వెళ్లాలని అనిపించడం, భక్తిపాటలు వినడం, శివయ్య లేదా అమ్మవారి ఫోటోలు ఎక్కువగా కనిపించడం ఇవన్నీ దైవానుగ్రహానికి సంకేతాలు. మీ ఇంట్లో శుభశక్తులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచడం చాలా మంచిది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థిస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చిన్నపిల్లలు మీ దగ్గరకు వచ్చి నవ్వడం, మీతో మాట్లాడాలని ప్రయత్నించడం కూడా చాలా శుభసంకేతం. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉన్నవారిని మాత్రమే ఇష్టపడతారు. కన్యారాశివారి ఆరా ఇప్పుడు బలపడుతోంది. మీరు ఇంతకాలం అనుభవించిన బాధలు ఇప్పుడు మీలో ఒక కొత్త శక్తిని పెంచుతున్నాయి. మీ మాటల్లో ఒక ఆకర్షణ పెరుగుతుంది. మీరు మాట్లాడినప్పుడు ఇతరులు శ్రద్ధగా వినే పరిస్థితి వస్తుంది. కొంతమంది కన్యారాశివారు తమలో దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టే అవకాశం పొందుతారు.
ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తులు మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులకు కారణమవుతారు. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు సహాయం చేసే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇప్పటివరకు మీన్ను పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడిప్పుడు మీకు నిజాన్ని చూపించే దశలోకి తీసుకెళ్తున్నాడు. ఈ మధ్య మీ ఇంటి దగ్గర కాకి తిరగడం, నల్లకుక్క కనిపించడం లేదా అకస్మాత్తుగా కొన్ని జంతువులు మీ వైపు చూడడం వంటి విషయాలు జరిగి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి దృష్టిదోషం తొలగిపోతుందనే సంకేతాలు. మీ మీద ఉన్న చెడు శక్తులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా శని ప్రభావం తగ్గి అదృష్టం పెరిగే దశలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. కన్యారాశివారు ఈ సమయంలో శనివారం రోజున నల్లనువ్వులు దానం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు. మీ ఇంట్లో చాలా రోజులుగా ఉన్న టెన్షన్ ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కొంతమంది కన్యారాశివారికి పాత గొడవలు సర్దుకుపోయే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఒంటరిగా ఏడవడం తగ్గుతుంది. ఎందుకంటే దేవుడు మీకు మానసిక బలం ఇవ్వడం ప్రారంభించాడు. ప్రేమ విషయంలో కూడా కన్యారాశివారికి ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం ప్రేమలో మోసం అనుభవించినవారు ఇప్పుడు నిజమైన ప్రేమ విలువను అర్థం చేసుకుంటారు. మీన్ను నిజంగా గౌరవించే వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కొంతమంది కన్యారాశివారికి పాత ప్రేమ తిరిగి రావచ్చు. కానీ ఈసారి మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. గతంలో జరిగిన మోసాలను మర్చిపోకండి. ఎందుకంటే మీ మంచితనాన్ని ఉపయోగించుకునేవాళ్లు మళ్లీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని నమ్మకండి. దేవుడు మీకొక మంచి జీవితాన్ని సిద్ధం చేస్తున్నాడు. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సమయంలో వివాహయోగం కూడా బలంగా కనిపిస్తోంది. పెళ్లి ఆలస్యమవుతున్న కన్యారాశివారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయానికి మద్దతిస్తారు. ముఖ్యంగా మే 15 నుండి 18 మధ్య కొన్ని శుభపరిణామాలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి ద్వారా అదృష్టం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ బాధను అర్థం చేసుకుని మీకు అండగా నిలుస్తారు. ఇంతకాలం మీరు అనుభవించిన ఒంటరితనం ఇప్పుడు ముగిసే దశలో ఉంది. మీ జీవితంలో ప్రేమ, గౌరవం, ప్రశాంతత మళ్లీ ప్రవేశించబోతున్నాయి. మీరు దేవుణ్ణి నమ్మి ముందుకు సాగితే ఎవ్వరూ మీ విజయాన్ని ఆపలేరు. శివయ్య ఆశీస్సులతో మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. కన్యారాశివారు గత కొన్ని నెలలుగా అనుభవించిన బాధలు మాటల్లో చెప్పలేనివి. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలు మోస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేని సమస్యలు, నమ్మినవాళ్లచేత మోసాలు, చేసిన మంచికి చెడు ఫలితాలు ఇవన్నీ కలిసి మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి. కొంతమంది కన్యారాశివారు రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చొని ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇన్ని కష్టాలొస్తున్నాయి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, ప్రతి పని చివరి నిమిషంలో ఆగిపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ మీ మనసును బాగా బలహీనపరిచాయి. కానీ ఇప్పుడు సమయం మారబోతోంది. మీ జాతకంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతోంది. శివయ్య ఆశీస్సులతో మీ జీవితంలో కొత్త వెలుగు ప్రవేశించబోతోంది. ఇంతకాలం మీరు అనుభవించిన కన్నీళ్లు ఇక విజయానికి మార్గం చూపబోతున్నాయి. మీరు పడిన ప్రతి బాధకు ఇప్పుడు ఫలితం కనిపించబోతోంది. ఇప్పటివరకు మీను పట్టించుకోని వాళ్లే ఇక మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక కోరిక త్వరలో నెరవేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మీరు బలపడే సమయం దగ్గరపడుతోంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. మీరు గతంలో అనుభవించిన అవమానాలు ఇప్పుడు మీకు బలమవుతాయి. మీను తక్కువగా చూసిన వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయమే వారికి సమాధానమవుతుంది. ఈ సమయంలో మీకొక దైవశక్తి అండగా నిలుస్తోంది. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు మీకు 10 అడుగులు సహాయం చేసే సమయం ఇది. మీ ఇంట్లో కూడా వాతావరణం మారుతుంది. ఇంతకాలం టెన్షన్తో ఉన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రశాంతంగా మారతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమంది కన్యారాశివారికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. మరికొంతమందికి కొత్త అవకాశాలు జీవితాన్ని మార్చేలా ఉంటాయి. మే 15వ తేదీ కన్యారాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మీ జీవితంలో ఒక శుభమార్పు మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త ఈ రోజున వినే అవకాశముంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లు వచ్చే అవకాశముంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత మీ ముఖంలో నిజమైన ఆనందం కనిపిస్తుంది.
మీ మనసులో ఉన్న భయం కొంచెంగా తగ్గుతుంది. గతంలో మీను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఇప్పుడు మీతో మంచిగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో చాలా పెద్ద లాభాలను తీసుకొస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఈరోజు మీ మాటలకు చాలా పవరుంటుంది. మీరు చెప్పిన మాట నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు శివయ్యను మనసారా ప్రార్థిస్తే మీకు అడ్డుగా ఉన్న దోషాలు క్రమంగా తొలగిపోతాయి. కొంతమంది కన్యారాశివారికి ఈరోజు ఒక పాత స్నేహితుడు లేదా బంధువు నుంచి సహాయం అందే అవకాశముంది. మీరు ఊహించని చోట నుంచి డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో శుభవార్త వినే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు ధరించే దుస్తుల్లో తెలుపు లేదా లైట్ కలర్ ఉంటే మరింత పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంటుంది. మే 15వ తేదీ కన్యారాశివారికి ఆర్థికంగా చాలా శుభఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి వచ్చే సూచనలున్నాయి. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాయి. చిన్న వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణమవుతుంది. ఇప్పటివరకు మీరు డబ్బు విషయంలో చాలా ఒత్తిడిని అనుభవించారు. చేతిలోకి వచ్చిన డబ్బు వెంటనే ఖర్చయిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారబోతోంది. మీ ఇంట్లో ధనప్రవాహం ప్రారంభమయ్యే సమయం వచ్చింది. ముఖ్యంగా మహిళలకు బంగారం కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది. కొంతమంది కన్యారాశివారికి వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎవరికైనా సహాయం చేస్తే ఆ పుణ్యం మీకు మరింత అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీ చేతికి వచ్చే డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఎందుకంటే ఈ సమయంలో సేమ్ చేసిన డబ్బు భవిష్యత్తులో పెద్ద ఉపయోగమవుతుంది. మీ జాతకంలో లక్ష్మీ కటాక్షం క్రమంగా పెరుగుతోంది. అందుకే మీరు ఈ రోజుల్లో దైవ ప్రార్థన తప్పకుండా చెయ్యాలి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. బయటకు మంచిగా మాట్లాడినా లోపల మాత్రం మీ ఓటమిని కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. కన్యారాశివారు చాలా మంచివాళ్లు కావడం వల్ల అందర్నీ నమ్మేస్తారు. కానీ ఈ స్వభావమే కొన్నిసార్లు మీకు నష్టం తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకండి. మీ ప్లాన్లు ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మీ విజయాన్ని అడ్డుకోవాలని చూసే ఒక వ్యక్తి మీకు చాలా దగ్గర్లోనే ఉన్నాడు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. శివయ్య ఆశీస్సులతో మీ శత్రువుల ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ గురించి చెడు మాట్లాడిన వాళ్లే ఇప్పుడు మౌనమవుతారు. మీకు అన్యాయం చేసిన వాళ్లు తాము చేసిన తప్పును గుర్తించాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది కన్యారాశివారికి కోర్టు వ్యవహారాలు లేదా భూమి సమస్యలు ఉంటే వాటిలో అనుకూల ఫలితాలు కనిపించే అవకాశముంది. మీ ధైర్యమే ఇప్పుడు మీకు పెద్ద ఆయుధం. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు మానుకోవాలి. మీ విజయం మీ శత్రువులకు సమాధానం కావాలి కానీ మీ కోపం కాదు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా దేవుని అనుగ్రహం మీకు లభిస్తుంది. నక్కతోక తొక్కినట్టే అదృష్టం మీ వైపు తిరుగుతోంది. కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరి. మీ చుట్టూ ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ మధ్య మీరు కొన్ని విచిత్రమైన సంకేతాలు గమనించి ఉండవచ్చు. తరచుగా శివాలయం కనిపించడం, ఓం నమఃశివాయ అనే పదం వినిపించడం, లేదా నాగుపాము కలలో కనిపించడం వంటి విషయాలు జరిగి ఉంటే అది సాధారణం కాదు. ఇవన్నీ శివయ్య మీకు దగ్గరవుతున్న సంకేతాలు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోందని దైవం ముందుగానే తెలియజేస్తోంది. కొంతమంది కన్యారాశివారు ఈ మధ్య దేవుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఆలయానికి వెళ్లాలనే కోరిక కలుగుతుంది. ఇది కూడా ఒక శుభసూచన. మీ ఇంట్లో దీపం వెలిగించినప్పుడు జ్వాల ఎక్కువగా కనిపించడం, పూజ సమయంలో మంచి సువాసన రావడం, లేదా చిన్నపిల్లలు మీ దగ్గరకు రావడం వంటి విషయాలు కూడా అదృష్టానికి సంకేతాలే. ఈ సమయంలో మీరు శివయ్యను మనసారా ప్రార్థిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. దృష్టిదోషాలు క్రమంగా తొలగిపోతాయి. మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. శివయ్య మీకొక కొత్త దారి చూపబోతున్నాడు. మీరు ఇప్పటివరకు కోల్పోయిన గౌరవం మళ్లీ మీకు వస్తుంది. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు చాలా త్వరగా ఫలిస్తాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఓం నమఃశివాయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ జీవితంలో అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కన్యారాశివారి ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయిన శుభకార్యాలు ఇప్పుడు మళ్లీ కదలికలోకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న టెన్షన్ తగ్గి సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతోంది. ఇంతకాలం చిన్న చిన్న విషయాలకు గొడవపడిన కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒక్కటిగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం విషయంలో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి.
ఇంట్లో పెళ్లి, నిశ్చితార్థం లేదా శుభకార్యాలకు సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. కొంతమంది కన్యారాశివారికి ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫర్నిచర్, బంగారం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఇంట్లో దేవుని పూజలు లేదా శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ ఇంటిమీద చాలా రోజులుగా ఉన్న నెగటివ్ ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ ఇంటికి బంధువులు రావడం, శుభవార్తలు వినిపించడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇంతకాలం మీ ఇంట్లో కనిపించిన భారమైన వాతావరణం ఇప్పుడు క్రమంగా తొలగిపోతుంది. మీ మాటకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పిన సలహాలను అందరూ వినే పరిస్థితి వస్తుంది. కొంతమంది కన్యారాశివారికి దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు తిరిగి దగ్గరవుతారు. గతంలో జరిగిన అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యంగా అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు ముగుస్తాయి. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. చాలా రోజుల తర్వాత మీరు కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడిపే సమయం దొరుకుతుంది. ఈ సమయంలో ఇంట్లో దీపం వెలిగించడం, సాయంత్రం పూజ చేయడం చాలా మంచిది. దేవుని అనుగ్రహం మీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా కన్యారాశివారికి క్రమంగా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మధ్య మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా బాధించి ఉండవచ్చు. కొంతమంది కన్యారాశివారు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉండిపోయారు. కానీ ఇప్పుడు మీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే సమయం ప్రారంభమవుతోంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెరగడం వల్ల శరీరానికి కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. మీరు తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఆహారం తగ్గించి ఇంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఈ సమయంలో నీళ్లెక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మీరింతకాలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా అలసిపోయారు. ఇప్పుడు దేవుడు మీకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. కొంతమంది కన్యారాశివారికి పాత ఆరోగ్య సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మందులు వాడుతున్న వారికి మంచి ఫలితాలు రావచ్చు. ఈ సమయంలో ఉదయం త్వరగా లేవడం, శివయ్య పేరు జపించడం, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం చాలా మంచిది. మీ మనసులో ఉన్న భయం తగ్గితే ఆరోగ్యం సగం బాగుపడినట్టే. మీకు దృష్టిదోషం లేదా నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రతి మంగళవారం లేదా శుక్రవారం ఇంట్లో కర్పూరం వెలిగించడం మంచిది. ఇది మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీ శరీరంలో కూడా కొత్త ఉత్సాహం పెరుగుతుంది. ఇంతకాలం బలహీనంగా కనిపించిన మీరు ఇప్పుడు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న కన్యారాశివారికి ఇప్పుడు శుభసమయం ప్రారంభమవుతోంది. మీరు పంపిన అప్లికేషన్స్కి స్పందన రావచ్చు. ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు పొందే అవకాశముంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టాన్ని గుర్తించే అధికారులు ఇప్పుడు మీకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. కొంతమంది కన్యారాశివారికి ప్రమోషన్ లేదా శాలరీ పెరుగుదల కూడా కనిపిస్తోంది. ఇంతకాలం మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించే సమయం వచ్చింది. ఆఫీస్లో మీ మీద అసూయపడే వ్యక్తులున్నా కూడా మీ ప్రతిభను ఆపలేరు. మీరు చేసే పని వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొంతమంది కన్యారాశివారికి కొత్త కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, బిజినెస్, ఎడ్యుకేషన్, మీడియా రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాట తీరు, పనితీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. వ్యాపారం చేసే కన్యారాశివారు కూడా ఇప్పుడొక మంచి దశలోకి అడుగుపెడుతున్నారు. కొత్త కస్టమర్లు రావచ్చు. గతంలో నష్టపోయినవారు ఇప్పుడు మళ్లీ నిలబడే అవకాశం పొందుతారు. అయితే ఈ సమయంలో ఎవ్వరికైనా అతి నమ్మకం పెట్టుకోవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించాలి. ఎందుకంటే మీ విజయాన్ని చూసి కొంతమంది మీను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు. కొంతమంది కన్యారాశివారు కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో చిన్నగా ప్రారంభించిన పని భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, క్లాత్స్ లేదా ప్రాపర్టీకి సంబంధించిన పనుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ఎవ్వరూ మీను ఆపలేరు. శివయ్య ఆశీస్సులతో మీ కష్టానికిప్పుడు మంచి ఫలితం రాబోతోంది. విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటున్న కన్యారాశివారికి ఇప్పుడు ఆశాజనకమైన సమయం ప్రారంభమవుతోంది. వీసా, పాస్పోర్ట్, డాక్యుమెంట్స్ లేదా అప్రూవల్స్కి సంబంధించిన సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. కొంతమంది కన్యారాశివారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. మరికొంతమందికి చదువు కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఇప్పుడు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి లేదా స్నేహితుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొంతమంది కన్యారాశివారికి విదేశాల నుంచి డబ్బు వచ్చే యోగం కూడా కనిపిస్తోంది. మీ జాతకంలో ప్రయాణయోగం బలపడుతోంది. ఈ సమయంలో చేసే ప్రయాణాలు మీ జీవితాన్ని మార్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మే 15 నుండి 18 మధ్య వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మీకొక కొత్త దారి చూపించబోతున్నాడు.
ఇంతకాలం మీరు అనుభవించిన నిరాశ ఇప్పుడు ఆశగా మారబోతోంది. మీ కష్టానికి ఫలితం రాకుండా ఉండదు. కొంచెం ఓపికగా, ధైర్యంగా ముందుకు సాగండి. మీ మీద దేవుని కటాక్షం ఉంది. మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయి. శివయ్య ఆశీస్సులతో మీరనుకున్న లక్ష్యాలను చేరుకునే సమయం దగ్గర పడుతోంది. కన్యారాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మికంగా చాలా బలపడే దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇంతకాలం జీవితంలో జరిగిన సంఘటనలు మిన్ను లోపల్నించి పూర్తిగా మార్చేశాయి. మీరు గతంలో చాలామందిని నమ్మారు, చాలామందికి సహాయం చేశారు, కానీ అదే సమయంలో ఎక్కువ బాధను కూడా అనుభవించారు. ఇప్పుడు దేవుడు మీకు ఒక కొత్త దారిని చూపిస్తున్నాడు. ఈ దశలో మీ మనసు దేవుని వైపు ఎక్కువగా ఆకర్షితమవుతుంది. అకస్మాత్తుగా ఆలయానికి వెళ్లాలని అనిపించడం, భక్తిపాటలు వినాలననిపించడం, ఒంటరిగా కూర్చొని జీవితాన్ని ఆలోచించడం, ఇవన్నీ మీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతున్న సంకేతాలు. ఈ సమయంలో ముఖ్యంగా శివాలయానికి వెళ్లడం మీకు చాలా మంచిది. సోమవారం రోజు శివయ్యకు అభిషేకం చేయిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. కొంతమంది కన్యారాశివారు గతంలో దేవునిపై నమ్మకం తగ్గించుకుని ఉండవచ్చు, కానీ ఇప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ దేవుని వైపు మిమ్మల్ని తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును సిద్ధం చేస్తున్నాడు. మీరు భక్తితో చేసే ప్రతి ప్రార్థన ఇప్పుడు త్వరగా ఫలించే అవకాశం ఉంది. మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే మీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది. చాలా కాలంగా మిన్ను వెంటాడుతున్న భయాలు తగ్గిపోతాయి. మీ జాతకంలో ఉన్న కొన్ని గ్రహదోషాలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా శత్రుబాధలు, దృష్టిదోషాలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యల్నించి మీరు బయటపడటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికీ హాని చేయకుండా ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ కర్మ ఇప్పుడు మీ భవిష్యత్తును నిర్మించే దశలో ఉంది. కన్యారాశివారు చాలామంది తమ ప్రతిభను బయటపెట్టకుండా లోపలే దాచిపెట్టారు. మీలో ఉన్న టాలెంట్ని చాలామంది అర్థం చేసుకోలేదు. మీరు చేసే పనిని చిన్న చూపు చూశారు, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీ ప్రతిభను ప్రపంచం గుర్తించే సమయం వచ్చింది. మీరు మాట్లాడిన మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి. కొంతమంది కన్యారాశివారు సోషల్ మీడియా, బిజినెస్, ఎడ్యుకేషన్, ఆర్ట్స్ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇంతకాలం మిన్ను పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. మీరు చిన్నగా ప్రారంభించిన పని పెద్ద స్థాయికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీలో ఉన్న క్రియేటివిటీ ఇప్పుడు బయటపడుతుంది. మీరు ఏ పని చేసినా అందులో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో భయపడి మాట్లాడని మీరు ఇప్పుడు ధైర్యంగా మీ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు. ఇదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. కొంతమంది కన్యారాశివారికి స్టేజ్ మీద మాట్లాడే అవకాశం రావచ్చు. మరికొంతమందికి లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు ఇతరులకు స్ఫూర్తిగా మారే సమయం దగ్గర పడుతోంది. దేవుడు మీకిచ్చిన ప్రతిభను సరైన దారిలో ఉపయోగిస్తే మీ జీవితమే కాదు, మీ కుటుంబ భవిష్యత్తు కూడా మారిపోతుంది. ఈ సమయంలో మీ టాలెంట్ని ఎవరితోనూ పోల్చుకోకండి. మీ దారి మీది. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆర్థికంగా కూడా ఈ సమయంలో అనుకోని లాభాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది కన్యారాశివారికి పాత ప్రాపర్టీ, ఫ్యామిలీ అసెట్స్ లేదా కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. మీకు తెలియకుండా నిలిచిపోయిన ఒక అవకాశం ఇప్పుడు మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో చాలా పెద్ద లాభాలకు కారణమవుతాయి. కొంతమంది కన్యారాశివారికి లాటరీ, కమిషన్ లేదా సైడ్ ఇన్కమ్ ద్వారా డబ్బు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరికొంతమందికి కొత్త బిజినెస్ ఐడియా ద్వారా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఇప్పటివరకు డబ్బు కోసం పడిన కష్టాలు ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. మీ చేతిలోకి వచ్చే డబ్బు మీ జీవితాన్ని క్రమంగా స్థిరపరుస్తుంది. ముఖ్యంగా మీ కుటుంబానికి అవసరమైన పనులు పూర్తి చేసే అవకాశం వస్తుంది. అయితే ఈ సమయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాన్ని చూసి కొంతమంది దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. అందరూ మంచివాళ్లు కారు. ముఖ్యంగా అప్పు అడిగేవాళ్ల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరి మాటలు నమ్మి పెట్టుబడి పెట్టవద్దు. దేవుడు మీకిచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే ఈ అదృష్టం ఎక్కువ కాలం మీతో ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిజం బయటపడబోతోంది.
ఇంతకాలం మీకు దగ్గరగా ఉంటూ నటించిన ఒక వ్యక్తి అసలు రూపం బయటపడుతుంది. మీరు నమ్మిన వాళ్లలోనే కొంతమంది మీ గురించి చెడు ఆలోచనలు పెట్టుకొని ఉన్నారు. మీ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారు. కాని ఇప్పుడు దేవుడు మీకు నిజాన్ని చూపించబోతున్నాడు. మొదట ఈ విషయం మీకు బాధ కలిగించవచ్చు, కాని తర్వాత అదే మీ జీవితానికి మంచిదవుతుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ఎవరితో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ చేయకండి. మీ సమాధానం మీ విజయం కావాలి. కొంతమంది కన్యారాశివారు గతంలో జరిగిన మోసాల వల్ల చాలా మానసికంగా దెబ్బతిన్నారు. కాని ఇప్పుడు ఆ బాధలన్నీ మీకు జీవిత పాఠాలుగా మారబోతున్నాయి. మీరు మరింత బలంగా మారుతున్నారు. మీ జీవితంలో ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ ప్రారంభమవుతోంది. ఇంతకాలం మీరు ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు విజయంగా మారబోతోంది. మీరు పడిన కష్టాన్ని దేవుడు వృధా చేయడు. మీరు అనుభవించిన అవమానాలకు ఇప్పుడు గౌరవం రూపంలో సమాధానం వస్తుంది. మీన్ను తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు సాధించిన విజయాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపడతారు. కన్యారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితం సాధారణం కాదు. దేవుడు మీకు ప్రత్యేకమైన దారి సిద్ధం చేశాడు. అందుకే మీ జీవితంలో ఇన్ని పరీక్షలు వచ్చాయి. మీరు పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేచారు. అదే మీ బలం. ఇక నుంచి మీ జీవితంలో నెమ్మదిగా మంచి రోజులు ప్రారంభమవుతాయి. ధనం, గౌరవం, ప్రశాంతత, ప్రేమ అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. మీరు దేవుణ్ణి నమ్మి ముందుకు సాగండి. శివయ్య ఆశీస్సులు మీతో ఉన్నాయి. వారాహి అమ్మ కటాక్షం మీ ఇంటిని కాపాడుతోంది. ఈ సమయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలోకి వస్తున్న ప్రతి మార్పు మీ మంచికే జరుగుతోంది. మీరు కష్టపడి చేసిన ప్రతి పని ఇప్పుడు ఫలించబోతోంది. మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు.